నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం। ఈ శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి। ఇవాల్టి కార్యక్రమంలో వరి పరిశోధన కేంద్రాల్లో చిరు సంచుల్లో నూతనంగా విడుదలైన వరి వంగడాల సాగులో రాణిస్తున్న యువ రైతు తిప్పారపు రాజుపై స్పెషల్ స్టోరీ చూద్దాం। వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన యువ రైతు విభిన్న రకాల వరి రకాలను సాగు చేస్తూ అభివృద్ధి చేస్తున్నారు। లావు రకం సన్న రకాలతో పాటు తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడినిచ్చే రకాల సాగు చేస్తున్న ఈ రైతు విజయగాథను చూసేద్దాం। వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం ఎలకుర్తి హవేలీ గ్రామానికి చెందిన తిప్పారపు రాజుకి వ్యవసాయంపై ఆసక్తి ఎక్కువ। అందులో అందరూ పండించే వరి కాకుండా వరంగల్, జగిత్యాల, కూనారం, రాజేంద్రనగర్ వరి పరిశోధన కేంద్రాల్లో సైంటిస్టులు రూపకల్పన చేసి చిరు సంచుల్లో కొత్తగా విడుదల చేసిన వంగడాలను అభివృద్ధి చేయటం మొదలుపెట్టారు। ఇలా గత 5 సంవత్సరాలుగా విభిన్న రకాల వరి వంగడాలను సాగు చేస్తూ రాణిస్తున్న యువ రైతు రాజును పలువురు ప్రశంసించారు। ఈ ఏడు అభివృద్ధి చేసిన మరికొన్ని వంగడాల గురించి తెలుసుకుందాం। ఈ రబీ సీజన్లో వచ్చేసి మొత్తం 35 ఎకరాలు వరి సాగు చేశాను। ఒక 10 రకాల విత్తనాలను అంటే మినీ కిట్ దశలో ఉన్నటువంటి చిరుసంచుల దశలో ఉన్నటువంటి విత్తనాలు కొన్ని, విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి కొన్ని, విడుదల అయినటువంటి రకాలు కొన్ని, మొత్తం 10 రకాల విత్తనాలు నేను ఎంచుకొని మంచి విత్తనాలను ఎంచుకొని శాస్త్రవేత్త సలహాలు సూచనలకు మేరకు వరంగల్ నుంచి కానీ లేకపోతే జగిత్యాల నుంచి కానివ్వండి, కేఎన్ఎం అంటే కూనారం నుంచి కానివ్వండి, రాజేంద్రనగర్ నుంచి కానివ్వండి, అన్ని యూనివర్సిటీల నుంచి నేను విత్తనాన్ని సేకరించి మినీ కిట్లను తీసుకొని వాటిని డెవలప్ చేసుకుంటూ మిగతా రైతులకు కూడా చేదోడు వాదోడుగా నేను కొన్ని విత్తనాలను రైతులకు కూడా నేను ఇవ్వడం జరుగుతుంది। దాంట్లో భాగంగా ఈసారి నేను తీసుకున్న విత్తనాలకు వచ్చేసి చూసుకుంటే జేజీఎల్ 28639 దొడ్డు రకం అండి। ఇది 28639 దొడ్డు రకం। ఇది ఎకరానికి వచ్చేసి మనకు 32 నుంచి 33 క్వింటాల వరకు కూడా వస్తుంది। ఇది దొడ్డు రకము, 1010 పోలి గింజ సైజు ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి విత్తనం, అది కూడా ఉంది। ఇంకోటి 1293 దొడ్డు రకం, ఇది కూడా ఇదేంటంటే చౌడును తట్టుకునే గుణం దీనికి చాలా బాగుంది। ఇది కొంత భాగంగా ఇది కూడా నేను పెట్టడం జరిగింది। ఆ తర్వాత వరంగల్ వాళ్ళది WGL 1246 ఇది మినికిట్ దశలో ఉంది, ఇది కూడా పెట్టాను। ఇంకొకటి వచ్చేసి WGL 1537 ఇది మినికిట్లోనే ఉంది, ఇది కూడా। ఇంకొకటి RNR 31479 ఇది అతి సన్న రకం, ఇదేంటంటే ఇది ఆల్రెడీ విడుదలకు సిద్ధంగా ఉంది, మంచి రకం ఇది కూడా, ఇది ఒక కొంత భాగం ఇది కూడా పెట్టాను। ఇంకొకటి KNM 12510 ఇది కూడా 28 నుంచి 30 క్వింటాల వరకు వస్తుంది। ఇంకొకటి KNM వాళ్ళది 7715 ఇది కూడా మనకు 30 క్వింటాల దాకా కూడా ఇది కూడా వస్తుంది। ఇంకొకటి మనకు JGL 27356 ఇది కూడా మంచి రకము, 130 రోజుల పంట కాలము, ఇది కూడా అన్నం నాణ్యత చాలా మంచిగా ఉండి చాలా బాగా అధిక దిగుబడి వస్తుంది। ఇంకోటి JGL 38545 ఇది ఏంటంటే JGL 38545 ఇది బీపీని పోలి ఉండే గింజ రకం, ఇది కూడా చాలా మంచి రకం అని చెప్పేసి ఈ మొత్తం రకం అంటే నేను తీసుకున్న వాటిలలో అన్ని రకాలు 10 రకాల విత్తనాలను తీసుకొని 10 రకాలను అన్నింటినీ డెవలప్ చేసి మొత్తం కొంతమంది రైతులకు మళ్ళీ నేను చేదోడు వాదోడుగా నా సైడ్ నుంచి నేను తీసుకున్న నా యొక్క కృషి ఫలితంగా కొంతమందికి విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది। ఈసారి విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి విడుదలైనటువంటి వాటిని కూడా తీసుకొని నేను డెవలప్ చేస్తున్నాను। జగిత్యాల పరిశోధన కేంద్రం నుంచి తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడిని సాధించే రకమైన JGL 28639 ప్రత్యేకతలేంటి, వరి రైతులకు ఎలాంటి దిగుబడినిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం। ఈ ఫీల్డ్ వచ్చేసి JGL జగిత్యాల వారిది 28639 ఈ నెంబరు, ఇది నేను జగిత్యాల పరిశోధనశాల నుంచి తీసుకొచ్చి దీన్ని పెట్టడం జరిగింది। ఇది దొడ్డు రకం, 125 రోజుల పంట కాలం కలిగి ఉన్నటువంటి విత్తనం ఇది, దీనికి ఎలాంటి చీడపీడలు కూడా లేవు। ఈసారి ఏంటంటే మనకు రబీకి వచ్చేసి చాలా చీడపీడలు వచ్చినాయి, అందరి రైతులకు కూడా చాలా నష్టం జరిగింది। వరి ఈసారి ఏమాత్రం కూడా ఎదుగుదల లేకుండా చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది। కానీ ఈ విత్తనం చూసుకుంటే ఎక్కడ కూడా మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏపుగా పెరిగి మంచి గొలుసు కట్టు పెట్టుకొని చూడండి, మంచి పైరు కూడా చాలా పచ్చగా ఏపుగా పెరిగి దాదాపు 3 ఫీట్ల పైన వరకు పెరిగి మంచి నాణ్యతగా కనబడుతుంది చేను। నాకు అనిపిస్తుంది ఇది
కనీసానికి తప్పనిసరిగా నాకు 30 నుంచి 32 క్వింటాలు ఒక ఎకరానికి వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇది నేను డిసెంబర్లో నారు పోసి జనవరిలో నాటు వేయడం జరిగింది. 26 రోజుల నాటు మాత్రం నేను వేశాను. కేవలం అంటే మాన్యువల్గానే లేబర్తోనే నాటు వేయడం జరిగింది. ఈ పద్ధతిలో ఏంటంటే డ్రమ్ షీట్ కూడా కొంచెం పెట్టాను. కాకపోతే ఇది నాకెందుకో మళ్ళీ పెట్టాలనిపించేసి ఈ ఒక్క బిట్టు మాత్రం నేను 5 ఎకరాలు మొత్తం మనుషులతో వేపించాను నాటు. ఆ తర్వాత నాటు వేసే రోజు డిఏపి, పొటాష్, యూరియా ఒకసారి ఫర్టిలైజర్ ఇచ్చాను. మళ్ళీ 20 రోజులకి నేను దాన్ని మళ్ళీ ఒకసారి మళ్ళీ యూరియాలో కలిపి గ్రాన్యువల్స్ కలిపి మళ్ళీ చల్లాను. ఆ తర్వాత ఒకసారి స్ప్రే చేశాను. మొత్తం 3 సార్లు ఫర్టిలైజర్ ఇచ్చాను, 2 సార్లు స్ప్రే చేశాను. మొన్న లాస్ట్ టైం కూడా కొంచెం టిల్ట్ కలిపేసి పుట్టడం జరిగింది. పైరు చూస్తే మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా ఎలాంటి పెట్టుబడి కూడా ఇప్పుడు దానికి లేదు. కాబట్టి రైతు సోదరులకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మంచి విత్తనం దొడ్డు రకాలలో వచ్చేసి ఇది మనకు కనీసానికి 30 నుంచి 32 క్వింటాలు వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. రైతులు ధైర్యంగా పెట్టుకోవచ్చు మంచి విత్తనం. ఇది ఏంటంటే మనకు రబీకి వచ్చేసరికి వాటర్ అనేది చాలా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మనకు ఈ వర్షాకాలం కంటే రబీలో ఏంటంటే వాటర్ కొంచెం నాణ్యత తక్కువ ఉంటుంది. అంటే మనకి ఎప్పుడైనా కూడా బోర్లు బావుల కింద కూడా ఈసారి ఎస్ఆర్ఎస్పి కెనాల్ కూడా రాలేదు. కాబట్టి మేము దీనికి వరుసతల్లాగా పెడుతున్నాం. అంటే వాటర్ కూడా బాగా సఫిషియెంట్గా కావాల్సినంత అవసరం కూడా ఏం లేదు. ఎందుకంటే మామూలుగా పెట్టినా కూడా 3 రోజులకు 2 రోజులకు ఒక తడి పెడుతున్నాము. అయినా కూడా ఇది ఇంత ఏపుగా పెరిగింది. కాబట్టి రైతులు దీన్ని వాటర్ ఏమన్నా తక్కువ ఉన్న ఏరియాలో కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు. ఇది ఇంత హైట్ వచ్చినా కూడా ఏంటంటే ఎక్కడ కూడా మొన్న గాలి వచ్చింది, వర్షం వచ్చింది, ఎక్కడ కూడా ఫీల్డ్ చిన్న ఒక కర్ర కూడా పడిపోలేదు. ఎందుకు అని అంటే దీనికి మొదల బలం అనేది కొద్దిగా దృఢంగా ఉన్నది. కాబట్టి ఏంటంటే ఇది పడిపోయే గాలికి కూడా పడిపోయే దానికి లక్షణాలు లేవు, కనబడతలేవు ఎక్కడ కూడా. ఎందుకంటే ఈసారి మొగి పురుగు బాగా అటాక్ చేసింది. కానీ దీనికి ఎక్కడ కూడా మొగి పురుగు కూడా దీనికి విత్తనానికి రాలేదు. చూడండి ఎక్కడ కూడా తెల్ల గొలుసు అనేది కూడా ఇక్కడ కాలేదు. కాబట్టి మనకు వర్షానికైనా గాలికైనా కూడా తట్టుకొని దృఢంగా నిలబడి వరి ఈ విధంగా ఉందంటే మాత్రం చాలా గొప్పతనంగా ఉంది. ఇది చూడండి, నేను ఒక గంట తీసాను. ఇది మనకు వచ్చేసి ఈ 3 ఫీట్ల హైట్లో కూడా చూడండి కాండం ఎంత దృఢంగా ఉన్నదంటే గొలుసు మొత్తం బయటికి వెళ్ళినా కూడా ఏంటంటే ఒక చొప్పలాగా దంటులాగా గట్టితనంతో కనబడుతుంది. ఈ యొక్క విత్తనానికి ఉన్న మంచి లక్షణాలు ఏంటంటే ఏ విత్తనైనా కూడా ఏంటంటే కర్ర ఇంత దృఢంగా ఉండదు. దీనివల్ల ఏంటంటే మనకు గాలి వచ్చినా వర్షం వచ్చినా ఎలాంటి ప్రకృతికి తట్టుకునేటువంటి శక్తి ఈ విత్తనానికి ఉంది. చూడండి దీనికి వేరు వ్యవస్థ కూడా చాలా దృఢంగా ఉంది. ఎందుకంటే వేరు అనేది వేరు వ్యవస్థ మంచిగా ఉన్నప్పుడే కర్రకు మంచి బలంగా ఉంటుంది. ఈ విత్తనం రబీకి ఖరీఫ్కి రెండింటికి అనుకూలమైన వంటి విత్తనం. ఇది ఖరీఫ్కి పెట్టుకోవచ్చు, రబీకి పెట్టుకోవచ్చు. నేను రబీకి కూడా పెట్టాను, ఖరీఫ్ కూడా పెట్టాను. ఈ రెండింటికి కూడా నేను టెస్ట్ చేసి చూస్తే ఇంచుమించు 2 క్వింటాల్ అటు ఇటుతో సమానంగా మనకు దిగుబడి కూడా చాలా బాగా వచ్చింది. వర్షాకాలానికి కొందరు అనుకుంటారు రైతులు ఏంటంటే రబీకి ఇంత బాగుంది కదా, వర్షాకాలం ఏంటంటే వర్షాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వరదలు వడగండ్లు వర్షాలు కానీ బాగా వస్తాయని చెప్పి భయపడుతూ ఉంటారు. కానీ ఇది వర్షానికైనా గాలికైనా తట్టుకొని, ఎందుకంటే దీనికి ఉన్నటువంటి వేరు వ్యవస్థకు దీని యొక్క కాండం బలానికి చూస్తే మనకేంటంటే కింద దంటు చాలా అంటే చొప్పలాగా వచ్చింది. దంటు బలం చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి మనం ఇట్లా విరిసినా కూడా విరగట్లేదు. కాబట్టి ఇది వర్షానికైనా కూడా తట్టుకునే వంటి విత్తనం ఇది. కాబట్టి ఏంటంటే మనకు 1010 కంటే గింజ నాణ్యత మొత్తం వచ్చేసి మనకు చూడండి సేమ్ మనకు 1010 లాగానే సేమ్ ఉంటుంది. ఎలాంటి కూడా తేడా అనేది మనకు కనిపించదు. మనకు ఎట్లా అంటే ఇగో చూడండి, ఒకటి ఇప్పుడు నేను తీసాను 1010 ఎట్లుంటుందో మనకు సేమ్ అదే పద్ధతిలో గింజ కూడా పోలి గింజ నిండుగా చివరి వరకు కూడా మొత్తం పాలు పోసుకొని మనకు మంచి వెయిట్ కూడా ఏంటంటే మనకు బరువు కూడా చాలా బాగా వస్తుంది. దీనికి వచ్చేసి మనకు గొలుసు కట్టు మనకి ఇది ఎన్ను అనేది బారు ఉంటుంది. బారు ఉండడం వల్ల మనకు చూడండి ఎన్ను బారు ఉండడం వల్ల ఒక్కొక్క గొలుసుకు వచ్చేసి మనకు కనీసానికి 300 నుంచి 350 వరకు గింజలు మంచిగా నిండుగా పాలు పోసుకొని మంచి బరువు నాణ్యతతో ఇది వస్తుంది కంపల్సరీగా. ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం మనకి ఏంటంటే ఒక 10% బయటికి వస్తుంది గొలుసు అన్నప్పుడు కంపల్సరీగా టిల్ట్ కొట్టుకుంటే ఏంటంటే మనకు కాటిక కానీ నల్ల గొలుసు కానీ లేకపోతే గింజ ఆకుమచ్చ తెగుళ్ళు కానీ ఎలాంటి ఏం లేకుండా మంచి క్వాలిటీ అంటే మంచి నీట్గా వస్తుంది గొలుసు కూడా. చూడండి ఎంత బాగుందో, ఒక్కడే గొలుసు ఇన్ని రకాలుగా మంచి విత్తనాలు ఎంచుకోవడంలో ఇలాంటి శాస్త్రవేత్తలు ఇంకో ముందడుగు వేసి
మంచి మంచి విత్తనాలు ఇలాంటి రకాలను కనుక విడుదల చేసినట్టు అయితే ఉంటే రైతులకు చాలా లాభం వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒక్కో ప్రాంతంలో నేలలు ఒక్కో రకంగా ఉంటాయి. అలాంటి నేలల్లో పండే వరి రకాలను ఎంచుకొని పంటల సాగు చేస్తేనే రైతు మంచి దిగుబడిని సాధించే అవకాశం ఉంటుంది. అందులో చౌడు నేలల్లో సైతం సులభంగా పండే రకాలపై మరింత వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మనకు ఈ యొక్క విత్తనం MTU 1293. ఈ విత్తనం ఏంటంటే మనకు చౌడును తట్టుకునే లక్షణం దీనికి ఉంది. ఇంకొకటి ఏంటంటే గాలికి పడిపోదు. ఇది 120 రోజులు మాత్రమే పంట కాలం. మనకేంటంటే నారు పోసిన దగ్గర నుంచి కోతకొచ్చే వరకు 120 రోజుల పంట కాలం. మేము ఏం చేసామంటే డిసెంబర్ 15కు నారు పోసాము. జనవరి 10వ తారీఖు నాడు నాటు వేసాము. అంటే 25 రోజుల నారు మాత్రమే నేను నాటు వేయడం జరిగింది. ఆ తర్వాత 3 దఫాలు ఫర్టిలైజర్ ఇచ్చాను, 2 సార్లు స్ప్రే చేశాను. మొత్తం అయిపోయింది. ఎలాంటి నేలకైనా కూడా ఇది చాలా గట్టిగా పండుతుంది. ఒక్కొక్క కనీసానికి 20 నుంచి 30 మధ్యలో పిలికలు ఖచ్చితంగా ఉన్నాయి. దీనికి గాలి వచ్చినా కూడా మొన్న మాకు ఇక్కడ తుఫాన్ లాగా అంటే ఎట్లా అంటే వడగళ్ళ వర్షం పడ్డది, అయినా కూడా ఇక్కడ కూడా పడిపోలేదు. చేను అసలే పడిపోవట్లేదు. కాండం దృఢంగా ఉన్నది. మార్టేరు వాళ్ళు ఇది ఒక మంచి విత్తనాన్ని తీయడం జరిగింది. కాబట్టి రైతులు దీన్ని ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే 1010 కంటే ఒకప్పుడు మనకు 1010 చాలా టాపు. అది మార్టేరు వాళ్ళదే MTU 1010. కానీ దానికంటే ఇది మనకు అన్ని రకాలుగా ఇంకొంచెం దీన్ని పెంచి చాలా బాగా తీశారు. కాబట్టి రైతులు చాలా సంతోషంగా పెట్టుకోవచ్చు. మనకు మార్టేరు అంటే పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు పరిశోధనశాల నుంచి ఇది తయారు చేయడం జరిగింది. విత్తనం ఇది ఏంటంటే గింజ మనకు 1010 పోలి 1010 కంటే మనకు బరువు ఎక్కువ. ఇంకా 1010 కంటే ఇంకా బరువు ఎక్కువ. మనకేంటంటే మంచి కలర్ వచ్చేసి బారు కూడా చాలా మంచిగా ఉంటుంది. గింజ బారు వస్తుంది. కాబట్టి మనకు తూకానికి కూడా చాలా రైతుకు లాభం జరుగుతుంది. ఇది నీటి యాజమాన్యం పద్ధతి విషయానికి వస్తే మనకు ఆరుతడి అంటే మనకు ఆరుతడి పద్ధతిలో కూడా పండించుకోవచ్చు. ఖచ్చితంగా నీళ్ళు ఎప్పుడు 4 ఇంచులు 3 ఇంచులు కానీ నిల్వ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని రకాలు ఇప్పుడు వచ్చేసి మనకు నీటి ఎద్దడి వల్ల అంటే బయట కొన్ని విషయాలు ఏంటంటే బయట నీటి వసతులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. అలాంటి విత్తనాలు కాకుండా ఏంటంటే మనకు నీటి ఎద్దడిని తట్టుకునేటువంటి విత్తనం ఇది. కాబట్టి ఏ నేలకైనా కూడా ఏంటంటే మనకు నీటి వసతి తక్కువ ఉన్న దగ్గర కూడా మనకు ఖచ్చితంగా వర్షతల్లో అంటే ఆరుతడి పంటలకు కూడా ఇది మనకు ఎట్లా అంటే 2 రోజులకు 3 రోజులకు తడి పెట్టినా కూడా ఇది పండుతుంది, ఖచ్చితంగా పండుతుంది. చీడపీడల విషయానికి వస్తే ఎలాంటి చీడపీడలు కూడా దీనికి చాలా తక్కువ ఉన్నాయి. కొద్దిగా స్టార్టింగ్లో ఏంటంటే కొద్దిగా బ్లాస్ట్ అనేది ఒకసారి స్టార్ట్ అయింది. కానీ ఒకసారి స్ప్రే చేసిన నేను చేయగానే వెంటనే అది కంట్రోల్ అయిపోయింది. ఆ తర్వాత మేము మళ్ళొకసారి పురుగు మందు కొట్టాము. ఆ ఒక్కసారి తర్వాత మొన్న టిల్ట్ ఒకటి స్ప్రే చేయడం జరిగింది. కాబట్టి చీడపీడలు కూడా పెద్దగా ఏం రాలేదు మాకు. ఎందుకంటే కొంచెం మేము లేట్గా వేసినాం. అంతకుముందు వేసిన వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు బాగా ఏర్పడ్డాయి, చనిపోవడం జరిగింది. కానీ మాకు అలాంటి ఇబ్బందులు కూడా ఏం జరగలేదు. కాటికకు ఏం రాలేదు, కాటిక రాలేదు. ఇంకా మనకు మెడవిరుపు కానీ చూడండి ఎక్కడ కూడా మెడవిరుపు అనేది కూడా ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే మెడవిరుపు అనేది చాలా వరకు ఏంటంటే కొన్ని విత్తనాలకు బాగా వస్తుంది. గొలుసు కట్టు వచ్చేసి మనకు 300 నుంచి 350 వరకు కూడా గింజలు మంచిగా నిండుగా పాలు పోసుకొని ఉంది. కాబట్టి ఇది MTU 1290 ఏంటంటే మినిమం మనకు ఖచ్చితంగా ఎకరాకు వచ్చేసి మనకు దిగుబడి అంటే రైతుకి 30 నుంచి 32 క్వింటాలు 34 క్వింటాలు కూడా రావచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా బరువు ఎక్కువ ఉంటుంది. ఇది చాలా బరువు ఎక్కువ ఉంటుంది. గింజ బరువు మంచి నాణ్యతతోనే ఉంటుంది. కాబట్టి మనకు 30 నుంచి 32 క్వింటాల నుంచి 34 క్వింటాల వరకు కూడా రావచ్చు. సన్నబియ్యం రకాలకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. ఈ రకాలు చేసే క్రమంలో నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ సన్న రకానికి డిమాండ్ ఉన్న క్రమంలో ఎలాంటి వంగడాలను ఎంచుకుంటే రైతులకు మేలు కలుగుతుందో రైతు రాజు మాటల్లో విందాం. ఈ ఫీల్డ్ వచ్చేసి ఇది మనకు RNR 31479. ఇదేంటంటే అతి సన్న రకం. మనకు ఏంటంటే ఇంతకుముందు జై శ్రీరామ్ అనేది ఉన్నది. అదే సిగ్మెంట్లో RNR వాళ్ళు తీసి ఇది చాలా ఎట్లా అంటే సూపర్ ఫైన్ క్వాలిటీ. ఎంత సన్నగా అంటే ఎంత బాగుందంటే గొలుసు చూడండి, చాలా సన్నగా సన్న రకం గింజలు చాలా మనకు అసలు ఏర్పడకుండా సన్నగా ఉంటుంది. దీని యొక్క కుకింగ్ క్వాలిటీ రైస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మనకు ఎకరాకు వచ్చేసి దిగుబడి విషయానికి వస్తే 26 నుంచి 28 క్వింటాల వరకు మాత్రమే వస్తుంది. 30 క్వింటాలు రాదు. కాకపోతే సూపర్ ఫైన్ క్వాలిటీ. మార్కెట్లో మంచి ధర ఉంది. ఇప్పుడు దీనికి ఎలాంటి చీడపీడలు లేవు. 3 అడుగుల ఎత్తు, గాలికి వానకు పడిపోదు. డిసీజులు అంటే మనకు
యాజమాన్య పద్ధతిలో కనుక కరెక్ట్ చేసుకుంటే మనకు చీడపీడలు కూడా ఎలాంటి చాలా తక్కువ ఉన్నాయి. మనకు చూసుకుంటే కనుక మంచి గొలుసు కట్టు చిన్నగా చూస్తే అసలు ఇది మనకు ఇంత నాణ్యత ఇంత బాగుంటుందా అని చెప్పి అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఇది కూడా మనకు నేను ఒక 5 ఎకరాలలో ఇది కూడా పెట్టడం జరిగింది. కాబట్టి రైతులు మనకు ఈ విత్తనం కూడా పెట్టదలుచుకోవచ్చు. ఎందుకంటే మనకు సూపర్ ఫైన్ క్వాలిటీ అంటే అన్నం నాణ్యత కోసం కనుక అనుకుంటే కనుక ఖచ్చితంగా దీన్ని మనం పెట్టుకోవచ్చు. ఇది 125 నుంచి 130 రోజుల వరకు వస్తుంది. వర్షాకాలానికి అంటే రబీకి ఖరీఫ్కి రెండింటికి అనుకూలమైన విత్తనం. 125 నుంచి అంటే ఆయా ప్రాంతాలను బట్టి కొన్ని ప్రాంతాలను బట్టి ఏంటంటే ఒక 5 రోజులు వారం రోజులు అటు ఇటు ఉండొచ్చు. నాకైతే 125 రోజులకు పంట చేతికి వస్తుంది ఇది. కాకపోతే బయట కొన్ని ఏరియాలలో ఒక 5 రోజులు అటు ఇటు ఒక వారం కూడా పోవచ్చు, పోతే ఎక్కువ తక్కువ కూడా కావచ్చు. కాబట్టి ఈ పంట కాలంలో ఇది మంచి విత్తనం. రబీకి ఖరీఫ్కి రెండింటికి అనుకూలమైనటువంటి విత్తనం. ఎలాంటి డిసీజ్ లేదు. మేము సేమ్ అన్నిట్లాగానే యాజమాన్య పద్ధతి దీన్ని కూడా మేము పెట్టడం జరిగింది. కాబట్టి రైతులు ఖచ్చితంగా దీన్ని పెట్టుకోవచ్చు. నీటి యాజమాన్య పద్ధతి కనుక చూసుకుంటే దీనికి మనకు కొద్దిగా నీళ్ళు కొంచెం ఎక్కువ ఉన్న ప్లేస్లో ఉంటే ఇది కొద్దిగా బాగుంటుంది. ఇంకా ఎందుకంటే సన్న గింజ రకాలు ఏదైనా కూడా నీటిని ఏంటంటే ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. దొడ్డు రకాలు లావు రకానికి సన్న రకానికి వచ్చే తేడా ఏంటంటే కొద్దిగా నీటి వసతి ఉండాల్సిందే. కాకపోతే ఎప్పటికంటే 3-4 ఇంచులు ఉండాలని కాదు, పారుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలంతే. వాటర్ విషయానికి వస్తే నీటి యాజమాన్యం ఈ పద్ధతిలో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు దీనికి ఎక్కువ ఫర్టిలైజర్ కూడా అవసరం లేదు. 3 సార్లు వేసుకుంటే అది కూడా తగినంత మోతాదులోనే వేసుకోవాలి. ఎక్కువ కూడా వేసుకున్నా కూడా ఏంటంటే ఇది ఎక్కువ పెరుగుదల ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు అవసరం లేదు. తక్కువ పెట్టుబడితో అంటే అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట పండించాలి రైతులు ఎప్పుడైనా కూడా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మంచి విత్తనాలు ఎంచుకొని ఇలాంటి విత్తనాలు మనకు ఏంటంటే అతి తక్కువ పెట్టుబడితో రైతుకు కొద్ది గొప్ప కొంచెం మేలు జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వేరు వ్యవస్థ వచ్చేసి దీనికి కాండం కూడా మంచి దృఢంగానే ఉన్నది. కనీసానికి 20 నుంచి 25 పిలికలు వస్తాయి దీనికి ఖచ్చితంగా. మనకు ఆకు చూడండి పోటాకు వస్తుంది. దీనికి ఏంటంటే గొలుసు కిందికి అవుతుంది, ఆకు పైకి వస్తుంది. కాబట్టి ఇది మనకు గొలుసు బాగా కనబడదు, బయటికి కనబడదు, కానీ గొలుసు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. చూడండి లోపలికి కిందికి వస్తుంది గొలుసు, ఆకు మాత్రం పైకి వస్తుంది. చీడపీడలు దీనికి ఏ మాత్రం కూడా చీడపీడలు చాలా తక్కువ. సాధారణ పద్ధతిలో చేసుకుంటే రైతులు ఇలాంటి విత్తనాలకు సాధారణ పద్ధతి చేసుకున్నా కూడా పంట చాలా బాగా వస్తుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. నేల విషయానికి వస్తే మనకు ఏంటంటే ఇది చౌకలకు కానీ ఎర్ర నేలలకు కానీ దుబ్బలలో కానీ నల్లటి భూములలో కానీ లేకపోతే చౌడు భూములలో కానీ అయినా కూడా ఇది మనం వేసుకోవచ్చు. కాకపోతే చౌడులో వేస్తే తగినంత మనం అనుకున్నంత దిగుబడి రాకపోవచ్చు, కొద్దిగా తక్కువ వస్తుంది. అయినా కూడా ఏంటంటే మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు. ఇది ఎట్లా అంటే హెచ్ఎంటీలు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఈ జగిత్యాల 27356 కానివ్వండి, ఇది RNR 31479 కానివ్వండి, వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. ఎట్లా అంటే అసలు రైస్ మిల్లర్స్ కావాలని చెప్పేసి డిమాండ్గా తీసుకుంటున్నారు. 2500 నుంచి 3000 వరకు కూడా ఇవి పోతున్నాయి మార్కెట్లో, బయట మార్కెట్లలో. కాబట్టి ఏంటంటే సరే ఐకేపీ గవర్నమెంట్ హెక్టార్స్లలో కొనుక్కున్నా కూడా బయట వీటికి మంచి డిమాండ్ అయితే చాలా బాగుంది. కాబట్టి ఎలాంటి నేలలలో కూడా వేసుకోవచ్చు రైతులు. నాకు ఇంతకుముందు నేను పెట్టిన ఖరీఫ్లో 120 రోజులకు వచ్చింది. ఇప్పుడు ఈ రబీలో మనకి ఇంకొక వారం రోజులు పెరుగుతుంది. మనకు రబీకి ఖరీఫ్కి ఏంటంటే ఒక వారం రోజులు ఇంకా పెరుగుతుంది. అందరేమో కొన్ని విత్తనాలు ఏమో ముందు వస్తాయి, వారం రోజులు ముందు వస్తాయి, కానీ ఇది మనకు ఖచ్చితంగా ఒక వారం పెరిగింది ఇప్పుడు. కాబట్టి ఎలాంటి నష్టం లేదు, కాకపోతే కొద్దిగా వాటర్ ఉండాలంతే. కాబట్టి రైతులు పెట్టుకోవచ్చు. మినీ కిట్ దశలో ఉన్న WGL 1537 వరి రకం రబీతో పాటు ఖరీఫ్లో కూడా అనుకూలంగా ఉంటుందని వరి పరిశోధన కేంద్ర శాస్త్రవేత్తలు తెలిపారని రాజు చెబుతున్నారు. వీటి ప్రత్యేకతలేంటో ఓసారి చూద్దాం. ఈ విత్తనం మనకు WGL 1537 ఇది మినీ కిట్ దశలో ఉందండి. ఇది నేను 5 కేజీల విత్తనం తీసుకొచ్చి దీన్ని నేను ఒక 10 గుంటలలో సాగు చేయడం జరిగింది. ఇది గింజ నాణ్యత వచ్చేసి మనకు 1010 లాగానే కొంచెం నీటి ఎద్దడి ఎక్కడైతే మనకి ఇబ్బందిగా ఉంటుందో అక్కడ ఆ ఏరియాలలో వేసుకుంటే మాత్రం ఇది మంచి దిగుబడి వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే మనకు 1010ని పోలి గింజ బరువు కూడా చాలా ఉంది. ఇది మనకు ఇది అంటే టెస్టింగ్ పర్పస్లో మన వరంగల్ రీసెర్చ్ సెంటర్ నుంచి మనకు డార్ సెంటర్ నుంచి తీసుకురావడం జరిగింది. ఇది చూశాను, చాలా బాగా వచ్చింది. ఇది కూడా మంచి ఏపుగా పైరు కూడా చూడండి. ఈ రబీలో ఇంత బాగుందంటే ఖరీఫ్లో కూడా రబీకి ఖరీఫ్కి రెండింటికి అనుకూలమైన విత్తనం అని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. వాళ్ళ ఉద్దేశం మేరకు నేను తీసుకొచ్చి పెడితే
చాలా మంచిగా వచ్చింది. విత్తనం కూడా చాలా బాగుంది. చౌక నేలలకు కానీ చౌడు నేలలకు కానీ అనుకూలంగా పండే విత్తనం ఇది. మనకు ఇది ఎకరాకు వచ్చేసి నా అంచనా ప్రకారం అంటే ఒక 30-32 క్వింటాల వరకు కూడా రావచ్చు అని అనిపిస్తుంది. ఎందుకంటే దీని గొలుసు కట్టు వచ్చేసి గింజల బరువు, గింజల సంఖ్య వచ్చేసి 250 నుంచి 300 వరకు ఖచ్చితంగా గింజలు ఉన్నాయి. కాబట్టి ఇది ఒక విత్తనం. గింజల సంఖ్య చూసుకుంటే 250 నుంచి 300 గింజల వరకు దీనికి ఉన్నాయి. ఏంటంటే నీటి ఎద్దడి ఎక్కడైతే రైతులకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందో ఆ ఏరియాలలో కూడా పెట్టుకోవాలనుకుంటే చాలా మంచిది. ముందు వస్తుంది 120 రోజులకు ఖచ్చితంగా వస్తుంది. పంటకాలం ఖచ్చితంగా 30 నుంచి 32 క్వింటాల వరకు కూడా వస్తుందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే గింజ కూడా మనకు 1010 సేమ్ 1010ని పోలి ఉన్నది గింజ. కాబట్టి మనకి ఎప్పుడు కానీ ఏంటంటే దొడ్డు రకాలకు వచ్చేసి గింజ కొంచెం లావు ఉండాలి, పొడుగు ఉండాలి, లెంత్ అనేది ఎక్కువ ఉండాలి. లెంత్ ఉన్నప్పుడే మనకేంటంటే మిల్లర్స్ ఎలాంటి మనకు ఆబ్జెక్షన్ అనేది చెప్పరు. ఎందుకంటే చూడండి ఈ లెంత్లో ఉండకపోతే ఏంటంటే గింజలు మనకు ఈ కొంతమంది కొన్ని పొట్టిగా ఉంటాయి. పొట్టిగా ఉంటే మిల్లర్స్ మళ్ళీ అక్కడ మనకు మార్కెటింగ్ ప్రాబ్లం చేస్తారు. కాబట్టి అక్కడ మనకు రేటు తగ్గడం కానీ లేకపోతే చాలా కేజీలు తీసేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మనకేంటంటే రైతులకు మార్కెటింగ్ అంటే పంట పండగానే కాదు, కొన్ని విత్తనాలు ఏంటంటే అధిక దిగుబడి వస్తాయి కానీ మార్కెటింగ్ ఉండదు. అలా కాకుండా మార్కెటింగ్ పండిన పంట మార్కెటింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే మిల్లర్స్ ఎలాంటి మనకి ఇబ్బంది పెట్టకుండా కొనగలిగేటువంటి విత్తనాలు మనకు రైతులకు కావాల్సింది. మేనేజ్మెంట్ అంతా అన్ని రకాలుగా ఎలా అయితే మనం ఇంతకుముందు 1010 పాత పద్ధతిలో ఎలా అయితే చేసామో దీనికి కూడా అదే పద్ధతి ప్రకారం నేను కూడా చేయడం జరిగింది. చీడపీడలు కూడా నాకు పెద్దగా ఏమీ అనిపించలేదు. ఒకవేళ ఉన్నా కూడా దానికి సరైన పద్ధతిలో మనకు యాజమాన్య పద్ధతిలో కనుక చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది అయితే రైతుకు ఉండదు. వరిలో తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడినిచ్చే లావు రకాలకు కూడా డిమాండ్ ఉంటుంది. ఈ రకంలో రైతు తిప్పారపు రాజు పండించిన రకాలేంటి, వాటిలో ఉండే ప్రత్యేక లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది పిలిక శాతం వచ్చేసి మనకు 20 నుంచి 30 మధ్యలో ఖచ్చితంగా ఉన్నాయి. మనకు కనీసానికి ఏంటంటే ఈ పిలికల శాతం చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దొడ్డు రకాలకు చాలా వరకు తక్కువనే వస్తాయి. సన్న రకానికి ఉన్నన్ని పిలికలు అయితే రావు. అయినా కూడా మనకు దిగుబడి విషయానికి అయితే ఖచ్చితంగా వస్తుంది. వేరు వ్యవస్థ కూడా బాగుంది ఇది. ఎందుకంటే నీటి ఎద్దడిని తట్టుకుంటుంది కాబట్టి వేరు వ్యవస్థ చాలా బాగుంటుంది. రైతులకు ఒకటేనండి నేను చెప్పదలుచుకున్నది, ఏదైనా కూడా ఏంటంటే చేను మీద పడిపోకూడదు. ఫస్ట్ చేను మీద మనం ఎంత బాగా పంట పండే విత్తనమైనా కూడా పర్లేదు కానీ అది చేను మీద పడిపోకూడదు. గింజ రాలద్దు. అంటే మనం మిషన్కి వెళ్తేనే రాలాలి, అంతే. మిషన్ కోస్తేనే రాలాలి తప్ప గింజ రాలద్దు, చేను పడిపోకూడదు. ఇంకోటి చీడపీడలను తట్టుకోవాలి. ఇలాంటి విత్తనాలు ఎక్కడైనా కూడా ఏ రైతైనా కూడా పెట్టుకుంటే ఏంటంటే అధిక దిగుబడులు సాధించి పెట్టుబడులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట పండించి మంచి నాణ్యమైన విత్తనాలను ఎంచుకొని నాణ్యమైన ధరకు అమ్ముకుంటే ఏంటంటే అధిక ధరకు అమ్ముకుంటే రైతుకు కొంత లాభం జరుగుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎకరానికి మనకు ఒక 25 కేజీల విత్తనం వేసుకోవాలి. నేను నాటు పద్ధతిలోనే వెళ్తున్నాను. మొత్తం కొంత అంటే డ్రమ్ షీట్ కూడా వేస్తున్నాను కానీ నాటు పద్ధతి ఎక్కువ చేస్తున్నాను. కాబట్టి ఎకరాకు 25 కేజీలు కంపల్సరీ విత్తనం పెట్టుకోవాలి దేనికైనా కూడా. అంటే నా డ్రమ్ షీట్కి అయితే 15 కేజీలు, మనకు నాటు పద్ధతి అయితే మాత్రం మనకు 25 కేజీలు కంపల్సరీ నారు పోసుకోవాల్సిందే. 25 రోజులు నారు అంటే నెలలోపు కంపల్సరీ 20 నుంచి 25, 30 లోపు రోజుల నారు మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే నారు యాజమాన్య పద్ధతి కరెక్ట్గా మెయింటైన్ చేసుకొని నారు 25 రోజులు నారు వేసుకుంటే కనుక మనకు అధిక దిగుబడి వస్తాయి కంపల్సరీగా. రబీలో ఖరీఫ్లో ఎప్పుడైనా కూడా ఏంటంటే నేను ముందు ఒకటే చేసే పద్ధతి నారుమడి యాజమాన్యం పక్కాగా చేసుకుంటా. ఎందుకంటే నారు పోసిన 15 రోజుల లోపు కంపల్సరీ ఒకసారి గ్రాన్యువల్స్ వేస్తా. ఆ తర్వాత గ్రాన్యువల్స్ తర్వాత పురుగు మందు ఒకసారి కొడతా. మళ్ళీ ఒకసారి గ్రాన్యువల్స్ వేస్తా. మళ్ళొకసారి అంటే మన నారు బీకే ఒక 5 రోజుల ముందు 6 రోజుల ముందు వారం ముందు మళ్ళీ మనం నాటేసుకునే ముందు మళ్ళీ ఒకసారి స్ప్రే చేస్తాం. అంటే ఈ పద్ధతులకు పాటిస్తే ఏంటంటే మనం నాటు వేసిన తర్వాత 20 రోజుల వరకు ఎలాంటి చీడపీడలు దానికి ఆశించదు. కాబట్టి మళ్ళీ మనం నాటేసిన తర్వాత ఎలాగూ మనం కంపల్సరీ పురుగు మందు కొట్టుకుంటాం 20 రోజులకి. అది అలా చేసుకుంటే ఏంటంటే ఇలాంటి మేనేజ్మెంట్ కనుక కరెక్ట్ చేసుకుంటే రైతుకు ఎలాంటి నష్టం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులలో ఏంటంటే వరి అనగానే చాలామంది రైతులు వెనుకడుగు వేస్తున్నారు. వాస్తవానికి ఖర్చులు పెరిగినాయి, లాభాలు తక్కువ ఉన్నాయి. అక్కడ రైస్ మిల్లర్స్ కాడిపోతే సరైన రేటు ఉండదు. ఈ 2000, 2200 అమ్ముకుంటే ఏం కూడా మిగలట్లేదు వాస్తవానికి. అందుకని ఏంటంటే దిగుబడులనే మనం కొంచెం డెవలప్ చేసుకోవాలి. అధిక దిగుబడులు అంటే ఇప్పుడు 25 క్వింటాలు వస్తుంది కొందరికి, సామాన్య కొందరికి మామూలుగా వేసుకుని 25 క్వింటాలు వస్తుంది. ఆ 25 క్వింటాలు ఏంటంటే మనం 30 వరకు తీసుకెళ్ళాలి. అంటే ఒక 5 క్వింటాలు అక్కడ మనం పెంచుకుంటే ఒక 10,000 నుంచి 12,000 వరకు మనకు రైతుకు అలా కలిసి వస్తుంది. ఆ 12,000 రూపాయలు పెట్టుబడిలో కొంత వెళ్ళిపోతుంది. ఈ రకంగా ఆలోచించి మనం యాజమాన్య పద్ధతులు పాటించి ఎప్పటికప్పుడు శాస్త్రవేత్త సలహాలు సూచనలు పాటిస్తూ నేను చేయడం జరుగుతుంది.
ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.